Welcome to Aksharam Educations. My name is Padam Sudhakar, Faculty of Geography, Andhra Pradesh and Telangana. భూగోళ శాస్త్రంలో ప్రధానంగా వరల్డ్ జాగ్రఫీలో ప్రధానంగా వస్తున్నటువంటి టాపిక్ ఎకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థలు. ఆవరణ వ్యవస్థలో శిలావరణము, జలావరణము, జీవావరణము, వాతావరణము ఇలా 4 ఆవరణాలు ఉన్నవి. లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్, అట్మాస్ఫియర్. శిలావరణము, జలావరణము, జీవావరణము, వాతావరణము. ఇలా 4 ఆవరణాలు ఉన్నవి. మరి శిలా ఆవరణం అంటే భూ ఉపరితలం పైన ఉన్నటువంటి ప్రధాన భూస్వరూపాలనే శిలా ఆవరణము అంటారు. భూమిపైన ఉన్నటువంటి ప్రధాన భూస్వరూపాలనే శిలా ఆవరణము అంటారు. మరి ప్రధాన భూస్వరూపాలు ఎన్ని వస్తవి? ఒకటి ప్రథమ భూస్వరూపాలు. ప్రధాన భూస్వరూపాలను ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రథమ భూస్వరూపాలు, 2 ద్వితీయ భూస్వరూపాలు, 3 తృతీయ భూస్వరూపాలు. చూడండి, ఎకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థ 4 భాగాలు విభజించారు. శిలావరణము, జలావరణము, జీవావరణము, వాతావరణము. శిలావరణము అంటే భూపరితలం పైన ఉన్నటువంటి ప్రధాన భూస్వరూపాలనే శిలా ఆవరణము అంటారు. ప్రధాన భూస్వరూపాలను 3 భాగాలుగా విభజించారు. ఒకటి ప్రథమ భూస్వరూపాలు, 2వది ద్వితీయ భూస్వరూపాలు, 3వది తృతీయ భూస్వరూపాలు. ప్రథమ భూస్వరూపాల కిందకి ఏమేమి వస్తాయంటే ఖండాలు, మహాసముద్రాలు. ద్వితీయ భూస్వరూపాల కిందకి ఏమేమి వస్తాయంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇవి ద్వితీయ భూస్వరూపాల కిందకి వస్తవి. ఇదివరకు అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఇది. వీటిని ద్వితీయ భూస్వరూపాలు అంటారంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలనే ద్వితీయ భూస్వరూపాలు అంటారు. తృతీయ భూస్వరూపాలు దీవులు, ద్వీపకల్పాలు, ఆగ్రము, అఖాతాలు, అగాధాలు, భూసంధి, జలసంధి, యు ఆకారపు లోయలు, వి ఆకారపు లోయల్ని గార్జెస్లు, గల్ఫ్లు మొదలైనవి. ఇవన్నీ తృతీయ భూస్వరూపాల కిందకి వస్తవి. తృతీయ భూస్వరూపాలు దీవులు, ద్వీపకల్పాలు, ఆగ్రము, అఖాతాలు, అగాధాలు, భూసంధులు, జలసంధులు, అగాధధరులు, గార్జెస్లు, గల్ఫ్లు. ఇవన్నీ తృతీయ భూస్వరూపాల కిందకి వస్తున్నవి. చూడండి, ప్రథమ భూస్వరూపాలు ఖండాలు, మహాసముద్రాలు. జలావరణము ఉన్న మళ్ళీ మహాసముద్రాల కిందకే వస్తుంది. సో
ఇక్కడ ప్రథమ భూస్వరూపాల కింద మహాసముద్రాలు చెప్పేస్తాం, జలావరణం కింద కూడా మహాసముద్రాలు అయిపోతుంది. అలాగే సముద్ర శాస్త్రం దగ్గర కూడా మళ్ళీ ఇదే చెప్పేస్తాం. సముద్ర శాస్త్రం, ఓషనాలజీ అనే టాపిక్ ఉంది కదా వరల్డ్ జియోగ్రఫీలో. భూస్వరూప శాస్త్రం, శీతోష్ణ స్థితి శాస్త్రం, మూడోది సముద్ర శాస్త్రం. సో సముద్ర శాస్త్రం 3 టైప్స్, 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. సముద్ర శాస్త్రం దగ్గర సముద్రాల గురించి చెప్పేసుకుంటాం, ప్రథమ భూస్వరూపాల దగ్గర కూడా మహాసముద్రాల గురించి చెప్పేసుకుంటాం, జల ఆవరణం దగ్గర కూడా సముద్రాల గురించి చెప్పేసుకుంటాం. ఇలా 3 టైమ్స్ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని. మరి ద్వితీయ భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, వీటి గురించి చూసుకుంటాం. తృతీయ భూస్వరూపాలు అంటే దీవులు, ద్వీపకల్పాలు, వీటి గురించి చూసుకుంటాం. సో ఇప్పుడు ప్రథమ భూస్వరూపాల గురించి చూద్దాం. ప్రథమ భూస్వరూపాలు, ప్రధాన భూస్వరూపాల్లో ప్రథమ భూస్వరూపాలు ఏమేమి వస్తున్నవి? ఫస్ట్ వన్ ఖండాలు. ప్రథమ భూస్వరూపాల్లో ఖండాల గురించి చూస్తాం. మరి ఖండాలను ఎలా ఏర్పడ్డవి చూసినట్లయితే ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించిన వాడు, ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించిన వాడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించిన వాడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రకారం ఏం చెప్తుంది? ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించిన వాడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రకారం ఏం చెప్తుందంటే పనాజియా భూభాగం పాంతలస్ అనే సముద్రంలో పనాజియా అనే భూభాగం ఉన్నది. పనాజియా లేదా పనాజియా భూభాగం చుట్టూ పాంతలస్ అనే సముద్రం ఉన్నది. పనాజియా భూభాగం చుట్టూ పాంతలస్ అనే సముద్రం ఉంది. లేదా పాంతలస్ అనే సముద్రంలో పనాజియా అనే భూభాగం ఉంది. పనాజియా భూభాగంలో తిరిగి 2 భూభాగాలు ఉన్నవి. పనాజియా భూభాగంలో తిరిగి 2 భూభాగాలు ఉన్నవి. ఒకటి ఉత్తర భూభాగం, రెండోది దక్షిణ భూభాగం. పనాజియా భూభాగంలో 2 భూభాగాలు విడిపోయినవి. ఒకటి ఉత్తర భూభాగము, రెండోది దక్షిణ భూభాగము. ఉత్తర భూభాగం పేరే అంగారా లేదా లారేషియా. ఉత్తర భూభాగం పేరు అంగారా లేదా లారేషియా. దక్షిణ భూభాగం పేరు గోండ్వానా. ఉత్తర భూభాగం పేరు అంగారా లేదా లారేషియా, దక్షిణ భూభాగం పేరు గోండ్వానా. అంగారా భూభాగంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఖండాలుంటే గోండ్వానా భూభాగంలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా మరియు దక్షిణ ఆసియా ఖండాలు ఉన్నవి. ఇలా ఖండాల గురించి చెప్పేదే ఖండచలన సిద్ధాంతం అని చెప్పేసుకున్నాం. ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించిన వాడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్. మరి చూడండి, అంగారా భూభాగాన్ని మరియు గోండ్వానా భూభాగాన్ని వేరు చేస్తున్నటువంటి సముద్రం టెథిస్ సముద్రం.
టెతిస్ సముద్రం. ఈ టెతిస్ సముద్రం ఓ 250 మిలియన్ల సంవత్సరాల తర్వాత 250 మిలియన్ల సంవత్సరాల తర్వాత ఘనీకరించి అంటే మంచుగా మారింది. ఆ మంచునే ప్రస్తుతం హిమాలయాలు అని పిలుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ మంచునే ప్రస్తుతం హిమాలయాలు అని పిలుస్తున్నారని చెప్తున్నారు. హిమాలయాలు ఇలా ఖండాల గురించి ఖండాలు ఈ విధంగా ఏర్పడ్డవి. ఏది పాంతలస్ అనే సముద్రం, పనాజీ అనే భూభాగం, టెతిస్ అనే సముద్రం పగుళ్ళ ద్వారా 2 భూభాగాలను వేరు చేసి ఒకటి అంగర భూభాగము, ఒకటి గోండ్వానా భూభాగము. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఖండాలు అంగర భూభాగంలో ఉంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్టికా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆసియా అంటే ఇండియా అనే భూభాగాలు గోండ్వానా భూభాగంలో ఉన్నవి. ఇలా ఈ 2 భూభాగాలను వేరు చేస్తున్నటువంటి టెతిస్ అనే సముద్రం. టెతిస్ అనే సముద్రం ఇది ఖండాల గురించి చెప్తుంది. దీన్నే ఖండచలన సిద్ధాంతం అని పిలుస్తున్నారు. ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించినవాడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ చెప్తుంది. ఇది ప్రథమ భూస్వరూపాల్లో ఒకటి ఖండాలు. మరి ప్రథమ భూస్వరూపాల్లో రెండోది వస్తుంది మహాసముద్రాలు. ఖండాలేమో మొత్తం 7 ఉంటే మహాసముద్రాలు 5 ఉన్నవి. ఖండాలు 7 ఖండాలు 29% ఉంటే మహాసముద్రాలు వాటర్ ఏమో 71% ఉందిగా చెప్పుకోవచ్చు. ఇవి 2 ప్రథమ భూస్వరూపాల కిందికి వస్తున్నవి. ఖండాలేమో 7 ఉన్నాయని చెప్పాము. 7 ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్టికా ఇలా 7 ఖండాలు ఉంటే మహాసముద్రాలు 5 71% వాటర్ ఉన్నవి భూమిపైన. మరి మహాసముద్రాలు ఒకటి పసిఫిక్ మహాసముద్రము, 2 అట్లాంటిక్ మహాసముద్రము, 3వది హిందూ మహాసముద్రము, 4వది అంటార్కిటికా మహాసముద్రము, 5వది ఆర్కిటిక్ మహాసముద్రము. ఇది మొత్తం మంచుచే కప్పబడి ఉంటుంది. సో ఖండాలు 7 29% మేర విస్తరించుంటే మహాసముద్రాలేమో 5 29% మేర విస్తరించున్నవి. ఇవి 5 మహాసముద్రాలు. ఖండాలు ఈ విధంగా ఏర్పడ్డవి. వీటి గురించి మహాసముద్రాల గురించి వీటి గురించి జలావరణము అనే టాపిక్ దగ్గర చెప్పుకుంటాం. అలాగే సముద్ర శాస్త్రం అనే టాపిక్ దగ్గర చెప్పేసుకుంటాం. అక్కడ చూసుకోవచ్చండి. ఇక ప్రథమ భూస్వరూపాల తర్వాత సెకండ్ వన్ వస్తుందండి ద్వితీయ భూస్వరూపాలు. ప్రథమ భూస్వరూపాలు అంటే ఖండాలు మహాసముద్రాలు చెప్పేసుకున్నాం. సో నెక్స్ట్ వస్తున్నటువంటిది ద్వితీయ భూస్వరూపాలు. రెండవది ద్వితీయ భూస్వరూపాలు. ద్వితీయ భూస్వరూపాలు అంటే ఏమేమి వస్తున్నాయంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇవి 3 వస్తున్నవి ద్వితీయ భూస్వరూపాలు అంటే. ఇలా ఫస్ట్ వన్ పర్వతాలు. పర్వతాలు అనగా సముద్ర ఉపరితలం నుంచి ఫ్రమ్ మీన్ సీ లెవెల్
సముద్ర ఉపరితలం నుంచి 900 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉండి 45 డిగ్రీల కోణం చూపిస్తున్నట్లయితే, సముద్ర ఉపరితలం నుంచి 900 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉండి 45 డిగ్రీల కోణం చూపిస్తున్నట్లయితే వాటిని పర్వతాలు అని పిలుస్తారు. ఎందుకు సార్ సముద్ర ఉపరితలం నుంచే కొలవడం? సముద్ర ఉపరితలం నుంచి ఎందుకు కొలవడం? చెన్నై నుంచి కొలవచ్చు కదా, విశాఖపట్నం నుంచి కొలవచ్చు కదా, సిమ్లా నుంచి కొలవచ్చు కదా. అంటే చెన్నై ఏమో సముద్రానికి 2000 మీటర్ల ఎత్తులో ఉంటే విశాఖపట్నం 600 మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాదు 600 మీటర్ల ఎత్తులో ఉంది. సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే భూమి అనేది సమానంగా లేకుండా ఎత్తు వంపులతోటి ఉన్నది భూమి. అదే నీరు మాత్రం ఎప్పుడు సమానంగా ఉంటుంది. నీరు సమానంగా ఉండడం వలన నీటి ఉపరితలం నుంచి ఎత్తు కొలవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సముద్ర ఉపరితలం పై నుంచి 900 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉండి 45 డిగ్రీల కోణం చూపిస్తున్నట్లయితే వాటిని పర్వతాలు అంటారు. 900 మీటర్ల కన్నా కొంచెం ఎత్తు తక్కువగా ఉంటే కొండలు. సముద్ర ఉపరితలం నుంచి 900 మీటర్ల కన్నా కొంచెం ఎత్తు తక్కువగా ఉంటే కొండలు అని పిలుస్తారు. మరి పర్వతాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓరోజని లేదా ఓరోగ్రఫీ లేదా ఓరాలజీ, పర్వతాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓరోజని లేదా ఓరోగ్రఫీ లేదా ఓరాలజీ అని పిలుస్తారు. పర్వతాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని. మరి పర్వతాల్లో రకాలు చూద్దాం. పర్వతాల్లో రకాలు. ఇందులో ఫస్ట్ వన్ ముడత పర్వతాలు. పర్వతాల్లో ఫస్ట్ వన్ ముడత పర్వతాలు. మరి ముడత పర్వతాలు ఎలా ఏర్పడుతున్నవి? ఇవి సంపీడన బలాల వల్ల ఏర్పడుతున్నవి. సంపీడన బలాల వల్ల లేదా ఒత్తిడి బలాల వల్ల ఏర్పడుతున్నవి. మొన్న అడిగాడండి, ఇటీవల ఎస్ఐ ఎగ్జామ్లో అడిగాడు, ఒత్తిడి బలాల వలన ఏర్పడుతున్నటువంటి పర్వతాలు ఏ పర్వతాలు అని. సో సంపీడన బలాల వలన ఏర్పడుతున్నాయి కనుక వీటిని ముడత పర్వతాలు అంటారు. లేదా ఒత్తిడి బలాల వలన ఏర్పడుతున్నాయి కనుక వీటిని ముడత పర్వతాలు అంటారు. మరి ముడత పర్వతాలు కాలాన్ని అంటే సమయాన్ని అనుసరించి ఇవి 2 రకాలు. ముడత పర్వతాలు కాలాన్ని అనుసరించి 2 రకాలు. ఒకటి పురాతన ముడత పర్వతాలు, రెండు నవీన ముడత పర్వతాలు. వయసును బట్టి లేదా సమయాన్ని బట్టి లేదా కాలాన్ని బట్టి ముడత పర్వతాలు 2 రకాలు. ఒకటి పురాతన ముడత పర్వతాలు, రెండోది నవీన ముడత పర్వతాలు. మరి పురాతన ముడత పర్వతాలు ఇవి 250 మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడుతున్నాయి గనక వీటిని పురాతన మృత పర్వతాలు అంటారు. 250 మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడుతున్నాయి గనక
వీటిని పురాతన పర్వతాలు అంటారు. ఇవి సంపీడన బలాల వల్ల ఏర్పడుతున్నాయి కనుక వీటిని మృత పర్వతాలు అంటారు. సో పురాతన మృత పర్వతాలు అంటే 250 మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో సంపీడన బలాల వల్ల ఏర్పడ్డాయి కనుక వీటిని పురాతన మృత పర్వతాలు అని పిలుస్తారు. మరి పురాతన మృత పర్వతాలకి ఎగ్జాంపుల్ ఆరావళి పర్వతాలు, రాజస్థాన్, భారతదేశంలో ఉన్నవి. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడండి, క్రింది వానిలో ప్రపంచంలో అతి పురాతన మృత పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు. క్వశ్చన్ ఇటు నుంచి కూడా అడిగాడు, ఆరావళి పర్వతాలు ఏ రకానికి చెందినవి? పురాతన మృత పర్వతాలకు చెందినవి. ఇలా అడుగుతున్నాడు. నెక్స్ట్ అపలేచియన్ పర్వతాలు. అపలేచియన్ పర్వతాలు ఉత్తర అమెరికా. అపలేచియన్ పర్వతాలు ఉత్తర అమెరికా. పురాతన మృత పర్వతాల్లో అపలేచియన్ పర్వతాలు ఉత్తర అమెరికా. ఇవి కూడా పురాతన మృత పర్వతాలకు చెందినవి. నెక్స్ట్ యూరల్ పర్వతాలు. యూరల్ రష్యా. యూరల్ రష్యాలో. యూరల్ రష్యా. ఆ తర్వాత గ్రేట్ డివైడింగ్ రేంజ్. గ్రేట్ డివైడింగ్ రేంజ్. గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఎక్కడ అంటే ఆస్ట్రేలియాలో ఉన్నవి. ఆస్ట్రేలియాలో ఉన్నవి. వీటి యొక్క దక్షిణ భాగాన్ని, గ్రేట్ డివైడింగ్ యొక్క దక్షిణ భాగాన్ని ఏమంటున్నారంటే ఆస్ట్రేలియా ఆల్ప్స్ అని పిలుస్తారు. గ్రేట్ డివైడింగ్ రేంజ్ యొక్క దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ అని పిలుస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఆల్ప్స్. ఇందులో ఉన్నటువంటి ఎత్తైన శిఖరమే క్వాషియాస్కో. క్వాషియాస్కో. గ్రేట్ డివైడింగ్ రేంజ్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరమే క్వాషియాస్కో. ఇవి పురాతన మృత పర్వతాలకు చెందినవి. పురాతన మృత పర్వతాలు. నెక్స్ట్ నవీన మృత పర్వతాలు. నవీన మృత పర్వతాలు. నవీన మృత పర్వతాలు చూడండి. మరి నవీన మృత పర్వతాలు అంటే 30 నుంచి 50 మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడినటువంటి పర్వతాలనే నవీన పర్వతాలు అంటారు. ఇవి కూడా సంపీడన బలాల వలన ఏర్పడే కనుక మృత పర్వతాలు అంటున్నారు. సో నవీన మృత పర్వతాలనే అతి తరుణ మృత పర్వతాలని కూడా పిలుస్తున్నారు. అతి తరుణ మృత పర్వతాలు అని. 30 నుంచి 50 మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడ్డాయి కనుక వీటినే నవీన మృత పర్వతాలు అని పిలుస్తున్నారు. మరి ఉదాహరణ, ఎగ్జాంపుల్స్. ప్రపంచంలోనే నవీన మృత పర్వతాలకు ఎగ్జాంపుల్ హిమాలయాలు. హిమాలయాలు భారతదేశం. హిమాలయాలు భారతదేశం. ఇవి అతి తరుణ మృత పర్వతాలు లేదా నవీన మృత పర్వతాలు ఇవి. ఆ తర్వాత రాకీ పర్వతాలు. రాకీ పర్వతాలు ఉత్తర అమెరికా. రాకీ పర్వతాలు ఉత్తర అమెరికా. ఇవి కూడా నవీన మృత పర్వతాలకు చెందినవి. నెక్స్ట్ యాండీస్. యాండీస్ పర్వతాలు దక్షిణ అమెరికా. యాండీస్ పర్వతాలు దక్షిణ అమెరికా. ఇవి కూడా నవీన మృత పర్వతాలకు చెందినవి. నెక్స్ట్ ఆల్ప్స్ పర్వతాలు. ఆల్ప్స్ యూరప్ లేదా ఐరోపా. యూరప్ లేదా ఐరోపా. ఇవి కూడా నవీన మృత పర్వతాలకు చెందినవి. నవీన మృత పర్వతాలకు చెందినవి. ఇవి మృత పర్వతాలు. సో పర్వతాల్లో ద్వితీయ భూస్వరూపాల్లో పర్వతాలు, పీఠభూములు, మైదానాలనే ద్వితీయ భూస్వరూపాలు అంటారు. అందులో పర్వతాలు అంటే ఏమని చెప్పినాం? సముద్ర ఉపరితలం నుంచి 900 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉండి 45 డిగ్రీల కోణం చూపిస్తున్నట్లయితే వాటిని పర్వతాలు అంటారు.
పర్వతాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓరోజని అని పిలుస్తారు. మరి పర్వతాల్లో రకాలు ఉన్నవి. అందులో ఫస్ట్ వన్ ముడత పర్వతాలు. ముడత పర్వతాలు అంటే సంపీడన బలాలు లేదా ఒత్తిడి బలాల వలన ఏర్పడ్డవి. మళ్ళీ కాలాన్ని అనుసరించి మృత పర్వతాలు రెండు రకాలు: పురాతన మృత పర్వతాలు, నవీన మృత పర్వతాలు. పురాతన మృత పర్వతాలు అంటేనేమో 250 మిలియన్ల పూర్వకాలంలో ఏర్పడ్డవి. నవీన మృత పర్వతాలేమో 30 నుంచి 50 బిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడ్డవి. పురాతన మృత పర్వతాలకు ఎగ్జాంపుల్ ఆరావళి రాజస్థాన్, అప్లేచియన్ ఉత్తర అమెరికా, యూరల్ రష్యా, గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఆస్ట్రేలియా. మరి నవీన మృత పర్వతాలకు ఎగ్జాంపుల్ హిమాలయాలు భారతదేశం, రాకీ పర్వతాలు ఉత్తర అమెరికా, ఆండెస్ పర్వతాలు దక్షిణ అమెరికా మరియు ఆల్ప్స్ పర్వతాలు యూరప్. ఇది పర్వతాల్లో ఉన్నటువంటి ఒకటో రకమైన పర్వతం. నెక్స్ట్ రెండో రకం పర్వతాలు ఖండ పర్వతాలు. ఖండ పర్వతాలు పర్వతాల్లో రెండో రకం ఖండ పర్వతాలు. మరి ఖండ పర్వతాలు ఎలా ఏర్పడ్డవి? ఇవి తన్యతా బలాల వలన ఏర్పడ్డవి. తన్యతా బలాలు. మరి తన్యతా బలాల వల్ల ఏం ఏర్పడుతున్నవి? తన్యతా బలాలు అంటే వ్యతిరేక దిశలో ఒకదానికొకటి వెళ్ళిపోవడం, వ్యతిరేక దిశలో ఒకదానికొకటి వెళ్ళిపోవడం తన్యతా బలాలు. తన్యతా బలాల వలన ఏర్పడుతున్నటువంటి పర్వతాలే ఖండ పర్వతాలు. ఇవి భ్రంశుద్ధ శిలా విన్యాసాల వలన పగులు లోయలు ఏర్పడుతున్నవి. పగులు లోయలు ఏర్పడుతున్నవి. భ్రంశుద్ధ శిలా విన్యాసాల వల్ల పగులు లోయలు ఏర్పడుతున్నవి. పగులు లోయలు. మరి ఈ పగులు లోయల్లో ఏర్పడుతున్నటువంటి పర్వతాలు ఏం పర్వతాలు అంటే, ఉదాహరణ చూసినట్లయితే ఒకటి వింధ్య సాత్పుర పర్వతాలు. వింధ్య సాత్పుర పర్వతాలు భారతదేశం, మధ్యప్రదేశ్, భారతదేశం. మధ్యప్రదేశ్, భారతదేశం. భారతదేశం. వింధ్య సాత్పుర పర్వతాల్లో ఏర్పడుతున్నటువంటి పగులు లోయ నర్మదా పగులు లోయ. నర్మదా పగులు లోయ. నర్మదా పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నదులు నర్మదా, తపతి, సోన్, దామోదర్. ఇవి 4 నదులు నర్మదా పగులు లోయ గుండా ప్రవహిస్తున్నవి. అంటే వింధ్య సాత్పుర పర్వతాలు తన్యతా బలాల వల్ల ఏర్పడుతున్నవి. తన్యతా బలాలు అంటే ఏం చెప్పినాం? వ్యతిరేక దిశలో ఆపోజిట్గా వ్యతిరేకించడం. సో మరి వింధ్య సాత్పుర పర్వతాలను ఏ పీఠభూమిలో నెట్టివేయబడుతుందంటే ఉత్తరాన మాల్వా పీఠభూమి, దక్షిణాన దక్కన్ పీఠభూమి. ఈ 2 పీఠభూములను వేరు చేపిస్తుంది. సో ఈ 2 పీఠభూములను వేరు చేసి ఏర్పరుస్తుంది. మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. ఈ 2 పీఠభూములను వేరు చేస్తున్నటువంటి పర్వతాలు వింధ్య సాత్పుర పర్వతాలు. ఇక్కడనే భ్రంశుద్ధ శిలా విన్యాసాల వల్ల పగులు లోయలు ఏర్పడుతున్నవి. ఈ పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నదులే నర్మదా, తపతి, సోన్, దామోదర్. కానీ వాడు ఎక్కువగా నర్మదా నది పైనే క్వశ్చన్ అడుగుతున్నాడు. నర్మదా నది పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది అని అడుగుతున్నాడు. వింధ్య సాత్పుర పర్వతాల్లో పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది నర్మదా నది. ఆ తర్వాత వెస్జస్ పర్వతాలు. వెస్జస్ పర్వతాలు ఫ్రాన్స్. ఆ తర్వాత బ్లాక్ పర్వతాలు జర్మనీ. జర్మనీ. వెస్జస్ పర్వతాలు బ్లాక్ పర్వతాలను వేరు చేస్తున్నటువంటి నది, పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది రైన్ నది. వెస్జస్ పర్వతాలు ఫ్రాన్స్, బ్లాక్ పర్వతాలు జర్మనీ. ఈ 2 పర్వతాల గుండా ప్రవహిస్తున్నటువంటి నదే రైన్ నది. రైన్ నది కూడా పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది.
పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది. ఆ తర్వాత 1 వింధ్య సాత్పుర పర్వతాలు, 2 వెజ్జెస్ పర్వతాలు, 3 బ్లాక్ పర్వతాలు, 4 డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు కూడా ఖండ పర్వతాలకు చెందినవి. డ్రాకెన్స్బర్గ్ ఎక్కడున్నాయంటే దక్షిణ ఆఫ్రికాలో ఉన్నవి. డ్రాకెన్స్బర్గ్. మరి ప్రపంచంలో పొడవైన నది నైలు నది కూడా పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది. నైలు నది కూడా పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. నైలు నది పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి నది. అలాగే ఎర్ర సముద్రం కూడా పగులు లోయ గుండా ఉన్నది. ఎర్ర సముద్రం కూడా పగులు లోయ. ఆ తర్వాత కాలిఫోర్నియాలో కూడా పగులు లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం ఉన్నది. కాలిఫోర్నియాలో కూడా. ఇవి అన్నీ తన్యతా బలాల వల్ల ఏర్పడుతున్నవి. ఖండ పర్వతాల వల్ల ఏర్పడుతున్నవి. ఇవి పర్వతాల్లో మృత పర్వతాలు, ఖండ పర్వతాలు తన్యత బలాల వల్ల ఏర్పడవి. ఇక్కడ భ్రంశుద్ధ శిలా విన్యాసాలు ఏర్పడుతున్నవి. భ్రంశుద్ధ శిలా విన్యాసాల వల్లనే పగులు లోయలు ఏర్పడుతున్నవి. వింధ్య సాత్పుర పర్వతాలు, వాస్జస్ పర్వతాలు, బ్లాక్ పర్వతాలు, డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు. మరి ఇక్కడ ఏర్పడుతున్నటువంటి పగులు లోయలు నర్మదా పగులు లోయ, నైలు నది పగులు లోయ, ఎర్ర సముద్రం పగులు లోయ, కాలిఫోర్నియా పగులు లోయ, అలాగే రైన్ నది పగులు లోయ. ఇవి ఖండ పర్వతాలు. నెక్స్ట్ పర్వతాల్లో మూడో రకం వస్తున్నటువంటివి అవశిష్ట పర్వతాలు. రెండోది ఖండ పర్వతాలు అయినవి, మూడోది అవశిష్ట పర్వతాలు. ఒకప్పుడు ఎత్తుగా ఉండి బహిర్జనిత బలాల వలన శిథిలమైపోయి చిన్న చిన్న గుట్టలుగా ఏర్పడుతున్నటువంటి వాటినే అవశిష్ట పర్వతాలు అంటారు. ఒకప్పుడు ఎత్తుగా ఉండి అంటే 900 మీటర్ల కన్నా ఎత్తుగా ఉండి బహిర్జనిత బలాల వలన శిథిలమైపోయి ప్రస్తుతం చిన్న చిన్న గుట్టలుగా ఏర్పడుతున్నటువంటి వాటినే అవశిష్ట పర్వతాలు అంటారు. మరి అవశిష్ట పర్వతాలకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే నీలగిరి కొండలు తమిళనాడు. తూర్పు కనుమలు భారతదేశం. రాజ్మహల్ కొండలు జార్ఖండ్. ఇవన్నీ అవశిష్ట పర్వతాలకు చెప్పవచ్చు. నీలగిరి కొండలు, తూర్పు కనుమలు, రాజ్మహల్ కొండలు, జార్ఖండ్ ఇవి అవశిష్ట పర్వతాలకి ఎగ్జాంపుల్స్. సో పర్వతాల్లో మృత పర్వతాలు అయింది, ఖండ పర్వతాలు అయినవి, అవశిష్ట పర్వతాలు అయినవి. ఇక చివరిగా వస్తున్నటువంటి పర్వతాలు 4 పర్వతాలు అగ్ని పర్వతాలు. పర్వతాల్లో మృత పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలనే సంచిత పర్వతాలు అని కూడా పిలుస్తున్నారు. సరే,
పర్వతాల్లో నెక్స్ట్ 4వ రకం పర్వతాలు వస్తున్నవి. పర్వతాల్లో మృత పర్వతాలైనవి, ఖండ పర్వతాలైనవి, అవశిష్ట పర్వతాలైనవి. 4వ రకం పర్వతాలు అగ్ని పర్వతాలు, అగ్ని పర్వతాలు లేదా సంచిత పర్వతాలు అని పిలుస్తున్నారు. సంచిత పర్వతాలు అని పిలుస్తున్నారు. అగ్ని పర్వతాలు లేదా సంచిత పర్వతాలు. సంచిత పర్వతాలు చూడండి. అగ్ని పర్వతాలు భూకేంద్ర నాభి వద్ద ఉన్నటువంటి శిలాద్రవ రూపాన్నే మ్యాగ్మా అని పిలుస్తారు. భూకేంద్ర నాభి వద్ద ఉన్నటువంటి శిలాద్రవ రూపాన్నే మ్యాగ్మా అని పిలుస్తారు. భూకేంద్ర నాభి నుంచి భూపరితలం వరకు ఉన్నటువంటి పైపు యొక్క భాగాన్నే వెంట్ అని పిలుస్తారు. వెంట్ అని పిలుస్తారు. భూకేంద్ర నాభి నుంచి భూపరితలం వరకు ఉన్నటువంటి పైపు యొక్క భాగాన్నే వెంట్ అని పిలుస్తారు. వెంట్ అని పిలుస్తారు. గరాటు ఆకారంలో ఉన్నటువంటి గుంతలనే జ్వాలాబీలాలు అని పిలుస్తారు. గరాటు ఆకారంలో ఉన్నటువంటి గుంతలనే జ్వాలాబీలాలు అని పిలుస్తారు. జ్వాలాబీలాలు అని పిలుస్తారు. ఈ జ్వాలాబీలాల్లోకి వచ్చినటువంటి వర్షపు నీరునే జ్వాలాబీల సరస్సులు, క్రాటర్ లేక్స్ అని పిలుస్తారు. జ్వాలాబీల సరస్సులు, క్రాటర్ లేక్స్ అని పిలుస్తారు. జ్వాలాబీల సరస్సులు అని పిలుస్తారు. జ్వాలాబీల సరస్సులు, క్రాటర్ లేక్స్. మరి జ్వాలాబీల సరస్సుకి ఎగ్జాంపుల్ లూనార్ సరస్సు. లూనార్ సరస్సు మహారాష్ట్ర. లూనార్ సరస్సు మహారాష్ట్ర. జ్వాలాబీల సరస్సుకి ఎగ్జాంపుల్ లూనార్ సరస్సు మహారాష్ట్ర. మరి ప్రపంచంలో సరస్సు లేక్ టేబ్ ఇండోనేషియా. లేక్ టేబ్ ఇండోనేషియా. లేక్ టేబ్ ఇండోనేషియా. లేక్ టేబ్ ఇండోనేషియా. భూకేంద్ర నాభి నుంచి భూపరితలం పైన వెదజల్లబడే శిలాద్రవ రూపాన్నే లావా అని పిలుస్తారు. భూకేంద్ర నాభి వద్ద ఉన్నటువంటి శిలాద్రవ రూపమే మ్యాగ్మా. భూపరితలం పైన వెదజల్లబడే శిలాద్రవ రూపమే లావా అని పిలుస్తారు. లావా అని పిలుస్తారు. ఈ ప్రక్రియనే అగ్ని పర్వతాలు అని పిలుస్తారు. ఈ పర్వతాలనే అగ్ని పర్వతాలు అని పిలుస్తారు. అగ్ని పర్వతాలు అని పిలుస్తారు. మరి అగ్ని పర్వతాలు విజృంభించే ప్రక్రియను అనుసరించి, కాలాన్ని అనుసరించి ఇవి 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. అగ్నిపర్వత ప్రక్రియ కాలాన్ని అనుసరించి ఇవి 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి క్రియాశీలక అగ్నిపర్వతాలు. క్రియాశీలక అగ్నిపర్వతాలు. రెండవది నిద్రాణ అగ్నిపర్వతాలు. నిద్రాణ అగ్నిపర్వతాలు. మూడవది అవశిష్ట అగ్నిపర్వతాలు. అవశిష్ట అగ్నిపర్వతాలు. ఇలా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. నిద్రాణ అగ్నిపర్వతాలు, మరియు మూడవది గతించిన అగ్నిపర్వతాలు. క్రియాశీలక అగ్నిపర్వతాలు అంటే యాక్టివ్ వాల్కనీస్, నిద్రాణ అంటే స్లీపింగ్ వాల్కనీస్, గతించిన అంటే డెడ్ వాల్కనీస్. ఇలా
కాలానుక్రమంగా అనుసరించి అగ్నిపర్వతాలు 3 రకాలు. అగ్నిపర్వతాలు 3 రకాలు. చూడండి, క్రియాశీలక అగ్నిపర్వతాలు అంటే ఎల్లప్పుడూ విజృంభించే అగ్నిపర్వతాలను క్రియాశీలక అగ్నిపర్వతాలు అంటారు. ఇవి నిరంతరం విజృంభిస్తూనే ఉంటవి. ఈ అగ్నిపర్వతాలు ఇవి ఎప్పుడు విజృంభిస్తూనే ఉంటవి. ప్రాచీన కాలంలో, ప్రస్తుతంలో, భవిష్యత్తులో ఎప్పుడు విజృంభిస్తున్నటువంటి అగ్నిపర్వతాలను యాక్టివ్ వాల్కనిస్ అంటారు, క్రియాశీలక అగ్నిపర్వతాలు. మరి ఎగ్జాంపుల్స్ క్రాకటోవా, ఇండోనేషియా. క్రాకటోవా అనే అగ్నిపర్వతం ఇండోనేషియా. అలాస్కా, కటమాయి అగ్నిపర్వతం, కటమాయి అగ్నిపర్వతం అలాస్కా. పిలి అగ్నిపర్వతం వెస్ట్ ఇండీస్. మౌనలోవా అగ్నిపర్వతం హవాయి. వెసూవియస్ ఇటలీ. ఎట్నా స్ట్రంబోలి సిసిలీ ప్రాంతం. ఇవి అన్నీ క్రియాశీలక అగ్నిపర్వతాలకు ఉదాహరణ. క్రాకటోవా ఇండోనేషియా, కటమాయి అలాస్కా, పిలి వెస్ట్ ఇండీస్, హవాయి, వెసూవియస్ ఇటలీ, ఎట్నా స్ట్రంబోలి సిసిలీ ప్రాంతంలో ఉన్నవి. ఇవి ఈ అగ్నిపర్వతాలు ఎల్లప్పుడూ విజృంభణ జరుగుతూనే ఉంటాయి గనక వీటిని క్రియాశీలక అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్, మరి నిద్రాణ అగ్నిపర్వతాలు చారిత్రక పూర్వయుగంలో విజృంభించి ప్రస్తుతం విజృంభించక భవిష్యత్తులో ఎప్పుడైనా విజృంభించే అగ్నిపర్వతాలనే నిద్రాణ అగ్నిపర్వతాలు అని పిలుస్తారు. అంటే ఒకప్పుడు విజృంభణ జరిగినాయి, ప్రస్తుతం విజృంభించట్లేదు, కానీ భవిష్యత్తులో విజృంభించే అవకాశం ఉన్నటువంటి అగ్నిపర్వతాలను నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు. ఉదాహరణలు ఇంపార్టెంట్ అండి. ఉదాహరణ, ఫ్యూజియామా అగ్నిపర్వతం, ఫ్యూజియామా జపాన్. హెలియాకోలా హవాయ్. నెక్స్ట్, గతించిన అగ్నిపర్వతాలు అంటే ఎలాంటి విజృంభణలు జరగనటువంటి అగ్నిపర్వతాలను గతించిన అగ్నిపర్వతాలు అంటారు. ఎలాంటి విజృంభణ జరగనటువంటి అగ్నిపర్వతాలు అంటే అందుకని వీటిని డెడ్ వాల్కనిస్ అంటారు. ఉదాహరణ, నార్కొండం అండమాన్ నికోబార్ దీవులు ఇండియా, భారతదేశం. అలాగే కిలిమంజారో టాంజానియా ఆఫ్రికాలో ఎత్తైనది కిలిమంజారో. నార్కొండం అండమాన్ నికోబార్ దీవులు, కిలిమంజారో టాంజానియా ఆఫ్రికాలో ఎత్తైనది. ఇవి 2 గతించిన అగ్నిపర్వతాలు. భారతదేశంలో 2 అగ్నిపర్వతాలు ఉన్నవి. ఒకటి నార్కొండం అగ్నిపర్వతం గతించింది, ఇంకోటేమో బ్యారన్ అండమాన్ నికోబార్ దీవులు ఇండియా. బ్యారన్ అనే అగ్నిపర్వతము ఇవి క్రియాశీలక అగ్నిపర్వతము. నార్కొండం అనే అగ్నిపర్వతము గతించిన అగ్నిపర్వతము. ఇవి 3 రకాల అగ్నిపర్వతాలకు ఉదాహరణలు. క్రియాశీలక అగ్నిపర్వతాలు,
నిద్రాన అగ్నిపర్వతాలు, గతించిన అగ్నిపర్వతాలు. దాదాపు అడిగితే ఫ్యూజియామా ఇచ్చి ఇది ఏ రకమైన అగ్నిపర్వతానికి చెందింది, వెసువ్యస్ అగ్నిపర్వతం ఇది ఏ రకానికి చెందింది, క్రింది వాణిలో క్రీశీలక అగ్నిపర్వతాలకు ఉదాహరణ ఏంటిది, క్రింది వాణిలో నిద్రాన అగ్నిపర్వతాలకు ఉదాహరణ ఏంటిది, క్రింది వాణిలో గతించిన అగ్నిపర్వతాలకు ఉదాహరణ ఏంటి. ఇలా ప్రశ్నల రూపంలో అడగచ్చు. లేదా ఎట్నా స్ట్రంబోలి అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉన్నది, ఇలాంటి ప్రశ్నలు అడగచ్చు. అగ్నిపర్వతాలు 80% అగ్నిపర్వతాలు 80% అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తున్నవి. పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తున్నవి. 64% భూకంపాలు, 80% అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రంలో సంభవించడం వల్ల పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నారు. రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్నివలయము అని పిలుస్తున్నారు. పసిఫిక్ అగ్నివలయము అని పిలుస్తున్నారు, ద రింగ్ ఆఫ్ ఫైర్. మరి అగ్నిపర్వతాలు సంభవిస్తున్నప్పుడు వేడి వేడి నీటి బుగ్గలు లాంటివి సంభవించడం జరుగుతుంది. వీటినే గిజరిన్ అని పిలుస్తారు. గిజరిన్ అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు వేడి నీటి బుగ్గలు లాంటివి సంభవిస్తవి. వీటినే గిజరిన్ అని పిలుస్తారు. ఇవి చిన్న చిన్న గాయాలకు మాన్చడానికి ఉపయోగపడుతుంది ఈ గిజరిన్ అనేది. ఆ తర్వాత అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు అత్యధికంగా వేడి అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే భూకేంద్ర నాభి వద్ద దాదాపు ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. సో మరి 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లావా అని చెప్పాం, మ్యాగ్మా అని చెప్పాం. దాన్ని భూపరితలం పైన వదిలినప్పుడు లావా రూపంలో వస్తుంది. మరి ఆ అత్యధిక ఉష్ణోగ్రత ద్వారా భూతాప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే భారతదేశంలో పుగలోయ అనే ప్రాంతం, భూతాప కేంద్రాలు, పుగలోయ అనే ప్రాంతం. ఇవి అగ్నిపర్వతాలకు సంభవించినటువంటి అంశము. దీంతో ద్వితీయ భూస్వరూపాల్లో పర్వతాలు అనే టాపిక్లో ఒకటి మృత పర్వతాలు, 2 ఖండ పర్వతాలు, 3 అవశిష్ట పర్వతాలు, 4 అగ్ని పర్వతాలు అనే టాపిక్ కంప్లీట్ అయింది. ప్రధాన భూస్వరూపాల్లో ద్వితీయ భూస్వరూపాల్లో పర్వతాల గురించి చెప్పేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నటువంటి అంశము పర్వతాలు అయిందండి. 1, 2 పీఠభూములు. పీఠభూములు అనగా సముద్ర ఉపరితలానికి ఫ్రమ్ మీన్ సీ లెవెల్, సముద్ర ఉపరితలానికి 300 నుంచి 500 మీటర్ల ఎత్తు కన్నా ఎక్కువగా ఉండి 70 డిగ్రీల కోణం చూపిస్తున్నట్లయితే, సముద్ర ఉపరితలానికి 300 నుంచి 500 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉండి 70 డిగ్రీల కోణం చూపిస్తున్నట్లయితే వాటిని పీఠభూములు అని పిలుస్తారు. 900 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉంటే పర్వతాలు, 300 నుంచి 500 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉంటే పీఠభూములు. అది 45 డిగ్రీల కోణం చూపిస్తే ఇది 70 డిగ్రీల కోణం చూపిస్తుంది. పీఠభూములు 70 డిగ్రీల కోణం, 300 నుంచి 500 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా. మరి పీఠభూముల్లో రకాలు ఇందులో ఫస్ట్ వస్తున్నటువంటిది పర్వతాంతర పీఠభూమి. ఒకటి పర్వతాంతర పీఠభూమి. చుట్టూ పర్వతాలుతో ఉన్నటువంటి పీఠభూములనే పర్వతాంతర పీఠభూమి అంటారు. అంటే చుట్టూ పర్వతాలను ఆనుకొని ఉన్నటువంటి పీఠభూమి, చుట్టూ పర్వతాలు చుట్టుకొని ఉన్నటువంటి పీఠభూమి.
చుట్టూ పర్వతాలు చుట్టుకొని ఉన్నటువంటి పీఠభూమినే పర్వతాంతర పీఠభూమి అంటారు. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే పామీర్ పీఠభూమి భారతదేశం, టిబెట్ పీఠభూమి టిబెట్. ఇవి రెండింటినీ ప్రపంచపు పైకప్పు అని పిలుస్తారు. ప్రపంచపు పైకప్పు, ద రూఫ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచపు పైకప్పు పామీర్ పీఠభూమి ఫస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ టిబెట్ పీఠభూమి. ప్రపంచపు పైకప్పు అని పిలుస్తారు ఇది పర్వతాంతర పీఠభూమిలో. మరి ఇంకా చూసినట్లయితే బొలివియా పీఠభూమి దక్షిణ అమెరికా. బొలివియా పీఠభూమి పర్వతాంతర పీఠభూమి. నెక్స్ట్ మెక్సికో పీఠభూమి ఉత్తర అమెరికా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచపు పైకప్పు పామీర్ పీఠభూమి లేదా టిబెట్ పీఠభూమి. ఇవి రెండు ఇంపార్టెంట్ పర్వతాంతర పీఠభూమిలో. మరి రెండోది వస్తుంది పర్వత పాద పీఠభూములు. పర్వత పాద లేదా గిరిపాద పీఠభూములు అంటారు. గిరిపాద పీఠభూములు ఒకవైపు పర్వతము ఉండి మరొక వైపు నది కానీ సముద్రము కానీ నీరు కానీ ఉన్నట్లయితే, సరిహద్దుగా ఉన్నట్లయితే వీటిని పర్వత పాద లేదా గిరిపాద పీఠభూములు అంటారు. అంటే ఒకవైపు పర్వతం ఉండి మరొక వైపు నది కానీ నీరు కానీ సముద్రం కానీ సరిహద్దుగా ఉన్నట్లయితే వాటినే గిరిపాద పీఠభూములు, వీటినే సరిహద్దు పీఠభూములు అని కూడా పిలుస్తున్నారు. సరిహద్దు పీఠభూములు అని కూడా పిలుస్తున్నారు. ఏది పర్వత పాద లేదా గిరిపాద పీఠభూముల్లో. మరి ఇక్కడనే యు ఆకారపు అగాధధరలు, లోతైన అగాధధరలు ఏర్పడుతున్నవి. యు ఆకారపు అగాధధరలు ఏర్పడుతున్నవి అంటే లోతైన ప్రాంతాలను యు ఆకారపు అగాధధరలు అంటారు. మరి ప్రపంచంలో అతిపెద్ద అగాధధరి ఎక్కడ ఉందంటే కొలారాడో యుఎస్ఏ. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నారంటే ద గ్రాండ్ క్యానన్ ఆఫ్ కొలారాడో అని పిలుస్తున్నారు. ద గ్రాండ్ క్యానన్ ఆఫ్ కొలారాడో అని పిలుస్తున్నారు. కొలారాడో యు ఆకారపు లోయలు ఏర్పరుస్తున్నవి. అలాగే వి ఆకారపు లోయలు కూడా ఏర్పరుస్తున్నవి ఇక్కడనే. అలాగే ఏం చెప్పుకున్నాం, ఒకవైపు పర్వతము కానీ మరొక వైపు నీరు నది సముద్రము సరిహద్దుగా ఉన్నట్లయితే నదులు ప్రవహిస్తున్నప్పుడు పర్వతాలను కోతకు గురయ్యి వి ఆకారపు లోయల్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ వి ఆకారపు లోయల్ని గార్జెస్ అని కూడా పిలుస్తున్నారు. మరి గోదావరి నది వలన ఏర్పడుతున్నటువంటి బైసన్ గార్జెస్, పాపికొండలు ఖమ్మం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఈ బైసన్ గార్జెస్ ఏర్పడుతుంది. గోదావరి నది వలన ఏర్పడుతున్నటువంటి బైసన్ గార్జెస్ అనగా వి ఆకారపులో ఏర్పడుతున్నటువంటి లోతైన ప్రాంతాలను గార్జెస్ అంటారు. వి ఆకారపు లోతైన లోయలను గార్జెస్ అంటారు. మరి బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడుతున్నటువంటి దిహాంగ్ గార్జెస్ అరుణాచల్ ప్రదేశ్ దిహాంగ్ గార్జెస్ బ్రహ్మపుత్ర నది వలన ఏర్పరుస్తుంది. దిహాంగ్ గార్జెస్ అరుణాచల్ ప్రదేశ్. మరి
పెన్నా నది వలన ఏర్పడుతున్నటువంటి గార్జెస్, పెన్నా నది వలన ఏర్పడుతున్నటువంటి గార్జెస్ గండికోట, గండికోట, గండికోట గార్జెస్. పెన్నా నది కడప జిల్లాలో ఏర్పడుతుంది. కడప జిల్లాలో పెన్నా నది వలన ఏర్పడుతున్నటువంటి గార్జెస్ గండికోట గార్జెస్. ఇవి సరిహద్దు పీఠభూముల్లో లేదా పర్వతపాద పీఠభూముల్లో అగాధ ధరలు గార్జెస్లు ఏర్పడుతున్నవి. అలాగే పెటగోనియా పీఠభూమి, పెటగోనియా పీఠభూమి, పెటగోనియా పీఠభూమి అర్జెంటీనా, అర్జెంటీనాలో ఉంది. ఇది కూడా పర్వతపాద లేదా గిరిపాద పీఠభూములకు ఎగ్జాంపుల్స్. సో పర్వతపాద పీఠభూములు అంటే ఏం చెప్పుకున్నాం? ఒకవైపు పర్వతము కానీ మరొక వైపు నీరు, సముద్రము, నదులు ఉన్నట్లయితే ఇక్కడనే మోస్ట్ ఇంపార్టెంట్ యు ఆకారపు అగాధ ధరలు, వి ఆకారపు గార్జెస్లు. ఇవి రెండు ఇంపార్టెంట్. ఆ తర్వాత మూడో రకం పీఠభూమి, మూడో రకం పీఠభూముల్లో లావా పీఠభూములు, లావా పీఠభూములు, లావా పీఠభూములు మూడో రకం. మరి లావా పీఠభూములు అంటే ఏం చెప్పాం? భూపరితలం పైన వెదజల్లబడే శిలాద్రవమే లావా. అంటే భూపటలంలోని పగుళ్ళ ద్వారా వెదజల్లబడుతున్నటువంటి శిలాద్రవాన్నే లావా అని పిలుస్తారు. నిన్న లావా రకపు శిలలు కూడా చెప్పుకున్నాం. అగ్నిశిలలు, అవక్షేప శిలలు దగ్గర అగ్నిశిలలు, ఆమ్ల లావశిలలు, క్షార లావశిలలు అని చెప్పుకున్నాం. ఇవి లావా పీఠభూములు ఏర్పడుతున్నవి. అంటే భూపరితలం పైన వెదజల్లబడుతున్నటువంటి శిలాద్రవ రూపమే లావా పీఠభూములు. మరి ఉదాహరణ చూసినట్లయితే స్నేక్ నదిలోయ ప్రాంతం, స్నేక్ నదిలోయ ప్రాంతం లావా పీఠభూమికి ఎగ్జాంపుల్. స్నేక్ నదిలోయ ప్రాంతం ఎక్కడ ఉందంటే ఉత్తర అమెరికాలో ఉంది, ఉత్తర అమెరికాలో ఉంది, ఉత్తర అమెరికాలో ఉంది స్నేక్ నదిలోయ ప్రాంతం. ఆ తర్వాత మాల్వా పీఠభూమి కూడా లావా పీఠభూమి కిందకనే చెప్పుకోవచ్చు. మాల్వా పీఠభూమి, మాల్వా పీఠభూమి ఎక్కడ ఉంది? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఈ మూడు రాష్ట్రాల్లో విస్తరించింది మాల్వా పీఠభూమి. ఇది కూడా లావా పీఠభూముల కిందకని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దక్కన్ నాపాలు, దక్కన్ నాపాలు ఇది ఎక్కడ ఉందంటే ఉత్తర కర్ణాటకలో ఉంది. దక్కన్ నాపాలు ఉత్తర కర్ణాటకలో ఉంది, ఉత్తర కర్ణాటక. ఇవి లావా పీఠభూములుగా చెప్పుకోవచ్చు. స్నేక్ నదిలోయ ప్రాంతం, మాల్వా పీఠభూమి, దక్కన్ నాపాలు ఇవి లావా రూపంలో ఏర్పడుతున్నటువంటి పీఠభూములు. ఇక పీఠభూముల్లో నాలుగో రకం వస్తున్నటువంటి పీఠభూమి, నాలుగో రకంగా వస్తున్నటువంటి పీఠభూమి ఏంటంటే అవశిష్ట పీఠభూములు, అవశిష్ట పీఠభూములు. నాలుగో రకం అవశిష్ట పీఠభూములు, అవశిష్ట, అవశిష్ట పీఠభూములు. మరి అవశిష్ట పీఠభూములు అంటే ఏంటివి? ఒకప్పుడు ఎత్తుగా ఉండి శిథిలమైపోయి చిన్న చిన్న భూప్రాంతాలుగా ఏర్పడుతున్నటువంటి వాటినే అవశిష్ట పీఠభూములు అంటారు. ఒకప్పుడు ఎత్తుగా ఉండి శిథిలమైపోయి చిన్న చిన్న ఉన్న భూస్వరూపాలుగా ఏర్పడుతున్నటువంటి వాటిని అవశిష్ట పీఠభూములు అంటారు. మరి అవశిష్ట పీఠభూములకి ఉదాహరణ చూసినట్లయితే చోటా నాగ్పూర్ పీఠభూమి, చోటా నాగ్పూర్ పీఠభూమి ఇది ఎక్కడ ఉందంటే దక్షిణ బీహార్ రాష్ట్రంలో ఉంది. దక్షిణ బీహార్ ప్రస్తుతానికి ఏమని పిలుస్తున్నారంటే జార్ఖండ్ అని పిలుస్తున్నారు. చోటా నాగ్పూర్ పీఠభూమి దక్షిణ బీహార్, జార్ఖండ్లో ఉంది. దీనినే ఖనిజాల కనాచి అని పిలుస్తున్నారు. చోటా నాగ్పూర్ పీఠభూమిని ఖనిజాల కనాచి, ఖనిజాల కనాచి అని పిలుస్తున్నారు చోటా నాగ్పూర్ పీఠభూమిని. దీన్నే ఖనిజాల గిన్నె అని పిలుస్తున్నారు. ఖనిజాల కనాచి,
ఖనిజాల గిన్నె, ఖనిజాల నెలవంక అని పిలుస్తున్నారు. ఎక్కడ ఉంది? దక్షిణ బీహార్ లేదా జార్ఖండ్. ఓసారి జార్ఖండ్ రాష్ట్రం అని ఆప్షన్ ఇవ్వకుండా ఒకసారి ఎలా ఇచ్చాడంటే చోటా నాగ్పూర్ పీఠభూమి ఎక్కడ ఉంది? ఆప్షనల్ ఉత్తర బీహార్, తూర్పు బీహార్, దక్షిణ బీహార్, పశ్చిమ బీహార్ ఇలా ఆప్షన్లు ఇచ్చాడు. సో చోటా నాగ్పూర్ పీఠభూమినే ఖనిజాల కనాచి, ఇంగ్లీష్లో రూర్ ఆఫ్ వ్యాలీ, రూర్ ఆఫ్ వ్యాలీ. ఖనిజాల కనాచి, ఖనిజాల గిన్నె, ఖనిజాల నెలవంక భారతదేశానికి హృదయం లాంటిది ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి. హృదయం లాంటిది చోటా నాగ్పూర్ పీఠభూమి. ఆ తర్వాత బాగల్ఖండ్ పీఠభూమి, బాగల్ఖండ్ పీఠభూమి, బాగల్ఖండ్ పీఠభూమి మధ్యప్రదేశ్ వజ్రాలకు ప్రసిద్ధి. ఆ తర్వాత రాంచీ పీఠభూమి, రాంచీ పీఠభూమి జార్ఖండ్, జార్ఖండ్ రాగి నిల్వలకు ప్రసిద్ధి. హజీరాబాగ్ పీఠభూమి, హజీరాబాగ్, హజీరాబాగ్ పీఠభూమి జార్ఖండ్ రాగి నిల్వలకు ప్రసిద్ధి. కోడ్మేరా పీఠభూమి మైకా నిల్వలకు ప్రసిద్ధి, జార్ఖండ్ రాష్ట్రము. మైకా నిల్వలకు ప్రసిద్ధి, జార్ఖండ్ రాష్ట్రము కోడ్మేరా పీఠభూమి. అలాగే రామగిరి కొండలు, రామగిరి కొండలు బంగారం అనంతపురం, అనంతపురం. వజ్ర కరూర్, వజ్ర కరూర్ వజ్రాలు అనంతపురం. ఇవన్నీ అవశిష్ట పీఠభూముల కిందకే వస్తున్నవి. ఆస్ట్రేలియాలోని కాల్గూర్లీ కూల్గార్డీ అనే ప్రాంతం, కాల్గూర్లీ కూల్గార్డీ అనే ప్రాంతం బంగారంకి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇవన్నీ అవశిష్ట పీఠభూములు చెప్పుకోవచ్చు. చోటా నాగ్పూర్ పీఠభూమి, బాగల్ఖండ్ పీఠభూమి, రాంచీ పీఠభూమి, అజ్మీరా పీఠభూమి, హజీరాబాగ్ పీఠభూమి, కోడ్మేరా పీఠభూమి, ఆ తర్వాత రామగిరి కొండలు, వజ్రకరూర్ ప్రాంతము, ఆస్ట్రేలియా ఎడారిలోని కూల్గార్లీ కాల్గుర్డీ అనే ప్రాంతం కూడా ఇవన్నీ అవశిష్ట పీఠభూములుగా చెప్పుకోవచ్చు. ఇవి పీఠభూముల్లో ఎటువంటివి? పర్వతాంతర పీఠభూములు, పర్వతపాద పీఠభూములు, లావా పీఠభూములు మరియు అవశిష్ట పీఠభూములు. ఇవి ద్వితీయ భూస్వరూపాల్లో పీఠభూములకు సంబంధించినటువంటి సమాచారం. ప్రధాన భూస్వరూపాల్లో నెక్స్ట్ వస్తున్నటువంటి అంశము మైదానాలు. ఒకటి పర్వతాలైంది, 2 పీఠభూములైంది, 3 మైదానాలు. మైదానాలు సముద్ర ఉపరితలానికి సమతలంగా కానీ కొద్ది ఎత్తులో, అంటే 150 మీటర్ల కన్నా గరిష్టం, సముద్ర ఉపరితలం నుంచి సమతలంగా కానీ 150 మీటర్ల గరిష్ట ఎత్తులో కానీ ఉన్నటువంటి నెలల్నే మైదానాలు అంటారు. మైదానాలు అంటారు. మైదానాలు 2 రకాలు ఇక్కడ. ఒకటి పెనిప్లేన్స్, రెండోది పెడిప్లేన్స్. పెనిప్లేన్స్ అంటే నది క్రమక్షయంగా ఏర్పడుతున్నటువంటి మైదానాలనే పెనిప్లేన్స్ అంటారు. నది క్రమక్షయ మైదానాలనే పెనిప్లేన్స్ అని పిలుస్తారు. పెనిప్లేన్స్ అని పిలుస్తారు. ఈ నది క్రమక్షయ మైదానాలు అక్కడక్కడ ఏర్పడుతున్నటువంటి బోడిగుట్టలనే మొనాడనక్స్ అని పిలుస్తారు. మొనాడనక్స్ అని పిలుస్తారు. ఈ అక్కడక్కడ ఏర్పడుతున్నటువంటి బోడిగుట్టలనే మొనాడనక్స్ అని పిలుస్తారు. ఈ నది క్రమక్షయ మైదానాలు
నది క్రమక్షయ మైదానాలు 3 భాగాలుగా ఏర్పడటం జరుగుతుంది. ఒకటి పిడ్మౌంట్ లేదా ఒండలి నేలలు. నది క్రమక్షయ మైదానాలు 3 రూపాల్లో ఏర్పరుస్తుంది. రెండోది వరద మైదానాలు. మూడోది డెల్టా మైదానాలు. నది క్రమక్షయ మైదానాలు నది క్రమక్షయముల ద్వారా ఏర్పడుతున్నటువంటి మైదానాలను పెనిప్లెన్స్ అంటారు. అక్కడక్కడ ఏర్పడుతున్నటువంటి బోడిగుట్టలనే మొనాడనక్స్ అని పిలుస్తారు. మరి నది క్రమక్షయ మైదానాలు ఒకటి ఒండలి నేలలుగా ఏర్పరుస్తుంది. నది పర్వతం వదిలి ప్రవహిస్తున్నప్పుడు గులకరాళ్ళచే ఏర్పడుతున్నటువంటి నెలల్నే నది పర్వతం వదిలి గులకరాళ్ళచే ఏర్పడుతున్నటువంటి నెలల్నే ఒండలి నేలలు అని పిలుస్తారు. సింపుల్గా గులకరాళ్ళచే విసనకర్ర ఆకారంలో ఏర్పడుతున్నటువంటి నెలల్నే ఒండలి నేలలు అని పిలుస్తారు. నెక్స్ట్ వరద మైదానాలు. నది ప్రవహిస్తున్నప్పుడు గట్లకు ఇరువైపులా ఏర్పడుతున్నటువంటి మైదానాలనే వరద మైదానాలు అని పిలుస్తారు. డెల్టా మైదానాలు నది సముద్రం దగ్గర కలుస్తున్నటువంటి చోట ఏర్పడుతున్నటువంటి మైదానాలనే డెల్టా మైదానాలు అంటారు. నది ముఖ ద్వారాలో ఏర్పడుతున్నటువంటి మైదానాలనే డెల్టా మైదానాలు అంటారు. ఇవి వివిధ ఆకారాల రూపాల్లో ఏర్పరుస్తున్నవి. ఒకటి సుందర్బన్ డెల్టా గంగా మరియు బ్రహ్మపుత్ర నది వలన ఏర్పరుస్తుంది. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో ఏర్పరుస్తుంది. సుందర్బన్ డెల్టా. రెండవది డిజిటల్ డెల్టా గంగా నదిలో ఏర్పరుస్తుంది. మూడవది లో బాల్ట్ డెల్టా మహానదిలో ఏర్పరుస్తుంది. ఆ తర్వాత కృష్ణా గోదావరి డెల్టా, ఆ తర్వాత కావేరీ డెల్టా, తర్వాత పక్షిపాద డెల్టా మిస్సిసిప్పి నది ఉత్తర అమెరికా. పక్షిపాద డెల్టా మిస్సిసిప్పి నది. ఇవి డెల్టా మైదానాలు. నది సముద్రం దగ్గర కలుస్తున్నటువంటి చోట ఏర్పడుతున్నటువంటి మైదానాలే ఈ డెల్టా మైదానాలు. నది సముద్రం దగ్గర కలుస్తున్నటువంటి చోట ఏర్పడుతున్నటువంటి మైదానాలే డెల్టా మైదానాలుగా చెప్పుకోవచ్చు. ఇవి నది క్రమక్షయ మైదానాలు. ఒండలి మైదానాలు భారతదేశంలో 5 వ్యత్యాసాలుగా ఏర్పరుస్తుంది. బాబర్, బంగర్, కాదర్, టెరాయ్, రే లేదా కల్లార్. బాబర్ అంటే విసనకర్ర ఆకారంలో గులకరాళ్ళచే ఏర్పడుతున్నటువంటి నెలల్నే బాబర్ అని పిలుస్తారు. ప్రాచీన ఒండలి మైదానాన్ని బంగర్ అని పిలుస్తారు. నవీన ఒండలి మైదానాన్ని కాదర్ అని పిలుస్తారు. చిత్తడి గల నేలలను టెరాయ్ అని పిలుస్తారు. కార్బొనేట్, బైకార్బొనేట్ పదార్థాలను
రే లేదా కల్లర్ అని పిలుస్తారు. కార్బనేట్ బైకార్బనేట్ పదార్థాలను రే లేదా కల్లర్ అని పిలుస్తారు. ఇవి నది క్రమక్షయం ద్వారా ఏర్పడుతున్నటువంటి మైదానాలు. రెండోది పెడిప్లేన్స్. పెడిప్లేన్స్ అంటే పవన నిక్షేపణ చర్య ద్వారా ఏర్పడుతున్నటువంటి మైదానాలనే పెడిప్లేన్స్ అని పిలుస్తారు. పవన నిక్షేపణ చర్య ద్వారా ఏర్పడుతున్నటువంటి మైదానాలనే పెడిప్లేన్స్ అంటారు. ఉపరితల రాళ్ళచే కప్పిబడి ఉన్నటువంటి రాతి మైదానాలనే హమ్మడాలు అని పిలుస్తారు. హమ్మడాలు ఉపరితల రాళ్ళచే కప్పబడి ఉన్నటువంటి రాతి మైదానాలనే హమ్మడాలు లేదా సెరేట్స్ అని పిలుస్తారు. మందమైన ఇసుక పొరచే కప్పబడి ఉన్నటువంటి మైదానాలనే ఎర్క్స్ అని పిలుస్తారు. మందమైన ఇసుక పొరచే కప్పబడి ఉన్నటువంటి మైదానాలను ఎర్క్స్ అని పిలుస్తారు. మరి లోయస్ మైదానాలు ఈ లోయస్ మైదానాలు ఇసుక పసుపు వర్ణంలో కనిపించడం వలన ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి జలాలు కూడా పసుపు వర్ణంలో కనిపిస్తున్నవి. లోయస్ మైదానాలు పసుపు వర్ణంలో కనిపిస్తున్నవి. వాయువ్య చైనా నుంచి ప్రవహించడం వలన హోయాంగ్ హో నది పసుపు నది అని పిలుస్తున్నారు. ఇది పసుపు వర్ణంలో కనిపించడం వలన పసుపు నది అని పిలుస్తున్నారు. హోయాంగ్ హో నది. ఈ హోయాంగ్ హో నదినే చైనా దుఃఖదాయిని అని పిలుస్తున్నారు. చైనా దుఃఖదాయిని అని పిలుస్తున్నారు హోయాంగ్ హో. ఈ నది తూర్పు పసిఫిక్లో కలవడం వలన ఆ పసిఫిక్ సముద్రం కూడా పసుపు వర్ణంలో కనిపించడం వలన ఆ ప్రాంతాన్ని పసుపు సముద్రం అని పిలుస్తున్నారు. ఇవే లోయస్ మైదానాలుగా చెప్పుకోవచ్చు. ఈ ఉష్ణోగ్రత వలన ఇక్కడ ఇసుక రేణువులు పసుపు వర్ణంలో కనిపిస్తున్నవి. ఆ తర్వాత బార్కాన్స్ పవన నిక్షేపణ చర్య ద్వారా అర్ధచంద్రాకారంలో ఏర్పడుతున్నటువంటి ఇసుక దిబ్బలను బార్కాన్స్ అంటారు. పవన నిక్షేపణ చర్య ద్వారా అర్ధచంద్రాకారంలో ఏర్పడుతున్నటువంటి ఇసుక దిబ్బలను బార్కాన్స్ అంటారు. పవన నిక్షేపణ చర్య ద్వారా కత్తి ఆకారంలో ఏర్పడుతున్నటువంటి ఇసుక దిబ్బలను సైఫులు అని పిలుస్తారు. పవన నిక్షేపణ చర్య ద్వారా కత్తి ఆకారంలో ఏర్పడుతున్నటువంటి ఇసుక దిబ్బలను సైఫులు అని పిలుస్తారు. పవన నిక్షేపణ చర్య ద్వారా అర్ధచంద్రాకారంలో ఏర్పడుతున్నటువంటి ఇసుక దిబ్బలను బార్కాన్స్ అని పిలుస్తారు. మరి ఇవి పెడిప్లేన్స్ పవన నిక్షేపణ మైదానాలు. ఆ తర్వాత నెక్స్ట్ వస్తున్నటువంటి మైదానాలు భూ అంతర్భుజల మైదానాలు. మూడవది ఒకటి పెనిప్లేన్స్, రెండవది పెడిప్లేన్స్, మూడవది భూ అంతర్భుజల మైదానాలు. మరి ఉన్నత అక్షాంశ ప్రాంతంలో హిమనీ నదం వల్ల ఏర్పడుతున్నటువంటి మైదానాలనే భూ అంతర్భుజల మైదానాలలో ఉన్నత అక్షాంశ ప్రాంతాలలో హిమనీ నదం వల్ల క్రమక్షయం వల్ల ఏర్పడుతున్నటువంటి మైదానాలనే డ్రిఫ్ట్ అని పిలుస్తారు. లేదా గొలాష్మ మైదానాలు అని కూడా పిలుస్తున్నారు.
గొలష్మ మైదానాలు లేదా గొలష్మ మృత్తికలు అని పిలుస్తున్నారు. మృత్తికలు అంతర్జల అక్షాంశ ప్రాంతంలో హిమనీ నదం వల్ల ఏర్పడుతున్నటువంటి మైదానాలను కార్క్స్ అని పిలుస్తున్నారు. కార్క్స్ అని పిలుస్తున్నారు. మరి భూ అంతర్భు జలంలో మర్రి చెట్టు వలె ఊడల వలె కిందికి వేలాడుతున్నటువంటి నేలల్నే స్టాలక్టైట్స్ అని పిలుస్తున్నారు. భూ అంతర్భు భాగంలో మర్రి చెట్టు వలె ఊడల వలె వేలాడుతున్నటువంటి మైదానాలను స్టాలక్టైట్స్ అని పిలుస్తున్నారు. భూ అంతర్భు భాగంలో పాము పుట్టవలే పైకి పెరుగుతున్నటువంటి మైదానాలను స్టాలగ్మైట్స్ అని పిలుస్తున్నారు. ఇవేమో మర్రి చెట్టు ఊడల వలె, ఇది పాము పుట్టవలే. స్టాలగ్టైట్స్ మర్రి చెట్టు ఊడలు, స్టాలగ్మైట్స్ పాము పుట్టవలే పైకి పెరుగుతున్నటువంటి భూ మైదానాలను స్టాలగ్టైట్స్, స్టాలగ్మైట్స్ ఇవి రెండు పిలవడం జరుగుతుంది. ఇవి ద్వితీయ భూస్వరూపాల్లో మైదానాలు. దీంతో ద్వితీయ భూస్వరూపాలు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు కంప్లీట్ అయినవి. వరల్డ్ జాగ్రఫీలో ప్రధాన భూస్వరూపాల్లో ప్రథమ భూస్వరూపాలు అంటే ఖండాలు, మహాసముద్రాలు చెప్పుకున్నాం. ద్వితీయ భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు చెప్పుకున్నాం. ఇప్పుడు చివరిగా మూడోది తృతీయ భూస్వరూపాలు. ప్రధాన భూస్వరూపాల్లో నెక్స్ట్ వస్తున్నటువంటిది తృతీయ భూస్వరూపాలు. తృతీయ భూస్వరూపాల్లో ఏమేమి వస్తున్నాయంటే, ఒకటి దీవులు లేదా ద్వీపము. చుట్టూ నీరు ఉండి మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్నే దీవి లేదా దీవులు అని పిలుస్తున్నారు. దీవి లేదా దీవులు. ఉదాహరణ, ప్రపంచంలో అతిపెద్ద దీవి చూసినట్లయితే గ్రీన్లాండ్. అలాగే శ్రీలంక కూడా ఒక దీవి. భారతదేశం శ్రీలంక ఉపరితలం పైన ఉన్నటువంటి దీవి పాంబన్ దీవి. ఇలా దీవిగా చెప్పుకోవచ్చు. రెండోది ద్వీపకల్పము. మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్నట్లయితే దాన్ని ద్వీపకల్పము అంటారు. మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్నట్లయితే దాన్ని ద్వీపకల్పము అంటారు. మరి ద్వీపకల్పానికి ఉదాహరణ, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పము సౌదీ అరేబియా. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపకల్పము భారతదేశము. ప్రపంచంలోని అతిపెద్ద దీవి గ్రీన్లాండ్. ప్రపంచంలోని అతి చిన్న దీవులు లక్షద్వీపులు. ప్రపంచంలోని అతిపెద్ద దీవుల సముదాయం ఇండోనేషియా, జావా, సుమత్రా, బాలి. ఇలా ఆ తర్వాత నెక్స్ట్ వస్తుంది ఆగ్రము. ఒక ప్రధాన భూభాగం సముద్ర జలాల్లోకి చొచ్చుకుపోయిన తర్వాత ఏర్పడుతున్నటువంటి భూస్వరూపమే ఆగ్రంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రధాన భూభాగం సముద్ర జలాల్లోకి చొచ్చుకుపోయి ఉన్నటువంటి దాన్నే ఆగ్రము అంటారు. మరి ఆగ్రంలో ఎగ్జాంపుల్ కన్యాకుమారి ఆగ్రము మరియు గుడ్ హోప్ ఆగ్రంగా చెప్పుకోవచ్చు. గుడ్ హోప్ ఆగ్రము. ఆ తర్వాత నాలుగోది అగాధధర్లు. నది పర్వతం వదిలిని ప్రవహిస్తున్నప్పుడు లోతైన సముద్ర ప్రాంతాల్లో ఏర్పడుతున్నవే అగాధధర్లు.
ఆల్రెడీ దాని గురించి చెప్పేసాము. అగాధపు దరి ప్రపంచంలోని అతిపెద్ద అగాధ దరి కొలరాడో యుఎస్ఏలో ఉంది. ద గ్రాండ్ క్యానన్ ఆఫ్ కొలరాడో అని పిలుస్తున్నాం. ఆ తర్వాత వి ఆకారపు లోయలు. వి ఆకారపు లోయలు వి ఆకారపు లోయలు వి ఆకారపు లోయలు నది పర్వతం వదిలి ప్రవహిస్తున్నప్పుడు లోతైన లోయలనే వి ఆకారపు లోయలు అంటారు. వీటినే గార్జెస్ అని కూడా పిలవడం జరుగుతుంది. బైసన్ గార్జెస్ గోదావరి నది పాపికొండల మధ్యలో ఏర్పడుతుంది. ఆ తర్వాత దిహాంగ్ గార్జెస్ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఆ తర్వాత గండికోట గార్జెస్ పెన్నా నది కడపలో ఏర్పడుతుంది. ఈ ఆకారపు లోయలు. ఆ తర్వాత ఐదవది అఖాతాలు. అఖాతాలు సముద్ర జలాలు ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకుపోయి అర్ధచంద్రాకారంలో ఏర్పడుతున్నటువంటి వాటిని. సముద్ర జలాలు ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకుపోయి అర్ధచంద్రాకారంలో ఏర్పడితే వాటినే అఖాతాలు అంటారు. ఎగ్జాంపుల్ బంగాళాఖాతం మరియు బిస్కే అఖాతం. బంగాళాఖాతం మరియు బిస్కే అఖాతం. నెక్స్ట్ అగాధాలు. ఆరవది అగాధాలు. సముద్ర అడుగు భాగంలో లోతైన ఘాటులనే అగాధాలు అంటారు. సముద్ర అడుగు భాగంలో లోతైన ఘాటు ఆకారంలో ఏర్పడుతున్నటువంటి గుంతలనే అగాధాలు అంటారు. ప్రపంచంలోనే లోతైన అగాధం మెరియానా అగాధం అని అంటారు. మెరియానా అగాధం అంటారు. నెక్స్ట్ భూసంధి అంటే రెండు ప్రధాన భూభాగాలను కలుపుతూ రెండు ప్రధాన విశాల జలాశయాలను వేరు చేస్తున్నటువంటి దాన్నే భూసంధి అంటారు. రెండు ప్రధాన విశాల భూభాగాలను కలుపుతూ రెండు విశాల జల ప్రాంతాలను వేరు చేస్తున్నటువంటి వాటినే భూసంధి అంటారు. ఎగ్జాంపుల్ పనామా సంధి మరియు సుయాజ్ సంధి. నెక్స్ట్ జలసంధులు. రెండు విశాల జలభాగాలను కలుపుతూ రెండు విశాల భూభాగాలను వేరు చేస్తున్నటువంటి వాటినే జలసంధులు అంటారు. ఎగ్జాంపుల్ పనామా జలసంధి, సుయాజ్ సంధి, పనామా కాలువ, సుయాజ్ కాలువ, పాక్ జలసంధి. పనామా కాలువ, సుయాజ్ కాలువ, పాక్ జలసంధి. ఇవేమో రెండు ప్రధాన భూభాగాలను కలుపుతూ రెండు విశాల జలభాగాలను వేరు చేస్తుందే భూసంధి. మరి జలసంధి అంటే రెండు ప్రధాన జలభాగాలను కలుపుతూ రెండు విశాల భూభాగాలను వేరు చేస్తుందే జలసంధి. నెక్స్ట్ తృతీయ భూస్వరూపాల్లో నెక్స్ట్ వస్తున్నటువంటిది ఇన్సెల్బర్గ్. తృతీయ భూస్వరూపాల్లో ఇన్సెల్బర్గ్ అంటే భూ అంతర్భాగం నుండి ఆకస్మికంగా చొచ్చుకుపోయి నిటారుగా ఉపరితలంగా ఉన్నటువంటి భూస్వరూపాలనే ఇన్సెల్బర్గ్ అంటారు. ఇన్సెల్బర్గ్ అంటే భూ అంతర్భాగం నుండి ఆకస్మికంగా చొచ్చుకుపోయి ఉన్నటువంటి భూస్వరూపాలనే ఇన్సెల్బర్గ్ అంటారు. ఇవి నిటారుగా ఉపరితలంగా ఉండడం వల్ల వీటినే దివికొండ అని పిలుస్తున్నారు. దివికొండ.
దివికొండ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ ఆక్స్బౌ సరస్సు. ఆక్స్బౌ సరస్సు. ఆక్స్బౌ సరస్సు నది జన్మస్థానం వదిలి, అంటే నది సముద్రంలో కలవడానికంటే ముందు వంకర్లుగా ఏర్పడుతుంది. వంకరలుగా ఏర్పడుతూ ఆక్స్బౌ సరస్సులను ఏర్పరుస్తుంది. నది సముద్రంలో కలవడానికంటే ముందు వంకరలుగా ప్రవహిస్తున్నప్పుడు ఆక్స్బౌ సరస్సులను ఏర్పరుస్తుంది. మరి అత్యధికంగా ఆక్స్బౌ సరస్సులను ఏర్పరుస్తున్నటువంటి నది ఏ నది అంటే అమెజాన్ నది. అమెజాన్ నది. అమెజాన్ నది. నెక్స్ట్ గల్ఫ్ లేదా సింధు శాఖ. గల్ఫ్, సింధు శాఖ. ఇదేం చెప్తుందంటే సముద్ర జలాలు ఒక ఇరుకైన భూభాగంలోకి చొచ్చుకుపోయినట్లయితే వాటినే గల్ఫ్ ఆఫ్ లేదా సింధు శాఖ అని పిలుస్తున్నారు. ఎగ్జాంపుల్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింధు శాఖ. సింధు శాఖ అంటే సముద్ర జలాలు ఒక ఇరుకైన భూభాగంలోకి చొచ్చుకుపోయినటువంటి వాటినే గల్ఫ్ లేదా సింధు శాఖ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ 12వది పుట్టగొడుగులు. మరి పుట్టగొడుగులు ఏమని చెప్తుందంటే నేల అడుగు భాగం నుంచి దట్టమైన గాలి వీచడం వలన మాతృశిల నుండి చిన్న చిన్న రేణువులు ఇసుక రూపంలో విడిపోయి ఏర్పడుతున్నటువంటి వాటినే పుట్టగొడుగులు అంటారు. నెక్స్ట్ సముద్ర తోరణాలు. కొండ అలల తాకిడి వలన మెత్తని శిలా వికోషీకరణం చెందే వాటినే సముద్ర తోరణాలు అంటారు. కొండ అలల తాకిడి వలన మెత్తని శిలా వికోషీకరణం చెందే వాటినే సముద్ర తోరణాలు అంటారు. ఇక చివరిగా చూసినట్లయితే సముద్ర భృగువు. సముద్రంలో ఒంటరి శిలలనే సముద్ర భృగువు అంటారు. ఒంటరి శిలల్నే సముద్ర భృగువు అని పిలుస్తున్నారు. ఇవి తృతీయ భూస్వరూపాలు. ప్రధాన భూస్వరూపాల్లో ప్రథమ భూస్వరూపాలు అంటే ఖండాలు, మహాసముద్రాలు. ద్వితీయ భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. తృతీయ భూస్వరూపాలు అంటే దీవులు, ద్వీపకల్పాలు, ఆగ్రము, యు ఆకారపు అగాధుధరలు, వి ఆకారపు లోయలు, అఖాతాలు, అగాధాలు, భూసందులు, జలసందులు, ఇన్సల్బర్గ్, ఆక్స్బౌ సరస్సు, గల్ఫ్ లేదా సింధు శాఖ, పుట్టగొడుగులు, సముద్ర తోరణాలు, సముద్ర భృగువు. వీటిని తృతీయ భూస్వరూపాలు అని పిలుస్తున్నారు.